సీతాకాంత్ అంటే నందినికి చచ్చేంత ప్రేమ. తన చూపుల్లో కానీ, మాటల్లో కానీ సీత మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటుంది. సీతనేమో ఎలా ఉన్నావు అని నందిని అడిగితే, నువ్వు అసలు ఎందుకొచ్చావు తిరిగి అన్నట్టు మాట్లాడతాడు. అసలు నువ్వు నా కంటికి ఇంక కనపడవు అనుకున్నాను, కానీ ఇప్పుడు నా దాకా వచ్చావు అంటే ఏమైనా దురుద్దేశంతో వచ్చావా అంటూ మాట్లాడతాడు. అప్పుడు మొదలు పెడుతుంది నందిని, నేను నీలాగా మాట తప్పలేదు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటాను, నా లైఫ్లో వేరే అమ్మాయి అసలు ఉండనే ఉండదని చెప్పావు, కానీ పెళ్లి చేసుకున్నావు, కానీ నీలా కాదు, నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను, నా పక్కన వేరే అబ్బాయిని కూడా నేను ఊహించుకోలేనని అయితే చెప్తూ ఉంటుంది. అలాగే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు మంచి చేద్దామనే వచ్చాను, కానీ నిన్ను ఏ రకంగా సాధించి వేధించాలనైతే నాకు ఆలోచన లేదు, నీకోసం నీ భార్య ఎదురు చూస్తుంటుంది, వెళ్ళు అని చెప్పి సీతాకాంత్ని పంపిస్తుంది. అయితే గదిలోకి వచ్చి సీతాకాంత్ అలాగే నందిని కలుసున్న ఫోటోని చూసుకుంటూ, ఎందుకు సీత నన్ను నువ్వు నమ్మడం లేదు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావడం లేదు, ఇప్పటికీ కూడా నిన్నే నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నానైతే చెప్తూ ఉంటే హారిక వస్తుంది. అప్పుడు నందినిని అడుగుతుంది, నువ్వు చేస్తున్నది కరెక్టేనా చెప్పు, తనకి పెళ్ళయింది, నీ ప్రేమతో వాళ్ళని ఇబ్బంది పెడతావా అంటే, అది అనుకోకుండా జరిగిన పెళ్ళని సీతనే చెప్పాడు కదా, కుటుంబ అవసరాల కోసం చేసుకున్న పెళ్ళి అంటే అగ్రిమెంట్ బిజినెస్ లాగానే సీతని నా ప్రేమతో మార్చుకొని నాకు దగ్గర చేసుకుంటాను, రామలక్ష్మి ఎటుపోతే నాకేంటి, నా ప్రేమ బ్రతికితే చాలు అన్నట్టు నందిని మాట్లాడుతూ ఉంటుంది. సీతాకాంత్ ఏమో నందిని అసలు ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చిందో అన్నట్టు కంగారు పడుతుంది. ఒక సమస్య తీరింది కదా, ఇక వీళ్ళిద్దరికి లైన్ క్లియర్ అయింది, వీళ్ళిద్దరు దగ్గర అవుతారు అనుకున్న టైంలో నందిని ఎంట్రీ ఇవ్వడం, వీళ్ళిద్దరిని దూరం పెట్టడం, ఇక సీత నందిని గురించి ఆలోచిస్తూ రామలక్ష్మిని చాలా వరకు దూరం పెట్టేస్తూ వస్తున్నాడు.